ఉందమ్మా, అది ఏమనుకుంటుందో అది నెరవేరుతుంది. మనం అనుకున్నవన్నీ నెరవేరిపోతే దైవం అన్నది ఎక్కడుందమ్మా? పురుష ప్రయత్నమే నెగ్గుతుంది. అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మతత్ అనుదైవస్య కర్మతత్. అమ్మా, లోకంలో మనం అనుకున్నది జరగలేదు అంటే ఈశ్వరుడు అనుకున్నది జరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు అనుకున్నది జరగకుండా మనం అనుకున్నది జరగాలంటే ఈశ్వరుణ్ణి నిగ్రహించడానికి నీ కంటికి ఈశ్వరుడు కనపడడుగా. కాబట్టి ఈశ్వరుడు అనుకున్నది అనుకున్నట్టు జరగడం తప్ప ఇంకోలా ఉండదు. కాబట్టి ఈశ్వర శాసనాన్ని అనువర్తించి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి అమ్మా, నువ్వు ఆ మాట అనకూడదు, నేను వినకూడదు, నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. మౌనంగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మీరు ఆ శ్రీరామాయణాన్ని చదువుకుంటుంటే మీకు యథాతథంగా జరిగినటువంటి రామాయణం మీ కళ్ళకు కనపడుతుంది. నేను యథార్థం చెప్తున్నాను మీతో. మీరు కొంచెం ప్రశాంతంగా కానీ చదవగలిగితే మీకు ఆ పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి. కనపడడంలో ఏమవుతుందంటే మీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మీ కన్నుల వెంట నీరు కారిపోయి మీకు గ్రంథం కనపడదు. కనపడనప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో, నా కళ్ళంబట నీళ్లు కారుతూ ఉండడంలో నాకు పుస్తకం కనపట్టలేదు అనిపిస్తుంది. అంత ఉదాత్తంగా మీ కళ్ళ ముందు ఆ పాత్రలు కనపడేటట్టుగా అంతగా మీరు మమేకమైపోయి మీరు ధ్యానం చేస్తే ఎలా ఏకీకృతం అయిపోతారో అలా శ్రీరామాయణ కావ్య పఠనమునందు మీకు ఆ పాత్రలు దృగ్గోచరం అయ్యేటట్టుగా వాల్మీకి మహర్షి రచన చేశారు. నేను అందుకే మీతో మనవి చేస్తుంటాను, రామాయణానికి పెద్ద చిలవలు పొలవలు చేసి కూడా ఏమీ చదవక్కర్లేదు. రామాయణాన్ని రామాయణంగా చదవండి చాలు, అది అమృత ఫలం. అలా చదువుకుంటే చాలు. రామకథని రామకథగా మీరు చదివితే మీకు అసలు ఎంత గొప్పగా వర్ణిస్తారంటే, అదేంటి ఎన్ని కక్ష్యలు ఉన్నాయి, ఎన్ని కక్ష్యలు దాటితే రథం అక్కడ వరకు వెడుతోంది, అంతఃపురం ఎక్కడుంది, అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పక్కన ఎవరున్నారు, అక్కడ వేసిన ఆసనాలు ఎలా ఉన్నాయి, వచ్చిన ఆయన ఏం చేశాడు, కూర్చోమన్నారా, కూర్చున్నారా, నించున్నారా, లేచారా, మాట్లాడారా, తిన్నారా, తినలేదా, తాగారా, పడుకున్నారా, స్పష్టంగా. ఇది మీకు ఎలా ఉంటుందంటే మీరు అలా చదువుతూ వెళుతూ ఉంటే, కానీ మీ దృష్టి మాత్రం ఏకాగ్రత ఉండాలి. మీరు చదువుతూ వెళుతూ ఉంటే మీకు జరిగినటువంటి శ్రీరామాయణం ఇప్పటికీ ఇక్కడ దర్శనం అయ్యేటట్టుగా మహర్షి ఇచ్చారు. లోకంలో సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మీద ధ్యానం చెయ్యాలి అంటే మీ నేత్రములు మూతపడ్డ తర్వాత, మీకు ఆ ధ్యాననిష్ట కలిగిన తరువాత అది మనఃఫలకం మీద దృగ్గోచరం అవుతుంది. శ్రీరామాయణం అలా కాదు. ఆ కావ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే సామాన్యులైనటువంటి వారికి కూడా మీరు దాన్ని తదేక నిష్ఠతో చదివితే మీకు